మంత్రి నారా లోకేష్ గారు మీకు షాదీఖానా కట్టించడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందం సార్. గత ప్రభుత్వంలో ఇట్లా వెళ్ళి మేము ఎమ్మెల్యే వాళ్ళని అడిగినప్పుడు అసలు చేస్తా ఉన్నా తప్ప ఎవరేం చేయలేదు. మంత్రి నారా లోకేష్ గారు నా రచ్చబండ కార్యక్రమానికి నులకపేట గ్రామం వచ్చినప్పుడు సార్ మాకు ఇట్లా చేసుకోవడానికి షాదీఖానా లేదు సార్, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, వేరే ఊర్లో వెళ్ళాల్సి వస్తుంది సార్ అని మేము అడిగినప్పుడు లేదమ్మా ఈసారి గెలిచిన వెంబటనే సంవత్సరంన్నరలో మీకు షాదీఖానా కడతా అన్నారు సార్. అన్నట్టుగానే సంవత్సరం మాకు షాదీఖానా కట్టి మాకు చేతికి అందించారు సార్. చాలా మంచి పనులు చేస్తున్నారు సార్. ఏ వ్యాపారం వెళ్ళినా గానీ మీ అంట నేను ఉన్నాను అంటూ తొలి అడుగు వేసి మాతో తోడుగా నిలబడుతున్నారు సార్. మాకు చాలా ఆనందం ఉంది సార్. ఇదివరకు మేము పేదలను వచ్చేసి పెళ్లి చేసుకోవాలంటే బయట ఊరికి వెళ్ళాల్సి వచ్చేది సార్. చాలా ఖర్చుగా కూడేది సార్. అలాంటిది మా గ్రామంలో మాకంటూ ఒక షాదీఖానా అనేది నిర్మించి మాకు ముస్లింస్ గా ఒక షాదీఖానా అనేది ఇచ్చి మీ అంట మేము ఉన్నామని సపోర్ట్ చేసినందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ మీకు హ్యాపీ బర్త్డే. ఇలా చేస్తారని మీరు అనుకున్నారు అసలు? సార్ అనుకోలేదు సార్, కానీ మీ అంట మేము ఉన్నామంటూ చాలా నాయకులు అట్లా వచ్చి చెప్పి వెళ్ళిపోయారు. కానీ లోకేష్ గారు అంతే అనుకున్నాం. కానీ ఒక యూత్ లీడర్ గా మీ అంట మేము ఉన్నానంటూ ఇచ్చిన మాట నిలబెట్టి మాకు కట్టినందుకు లోకేష్ గారి జీవితం మొత్తం రుణపడిపోయి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్.